అన్న కొడుకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటిలో నుంచి తరిమేశారని కావలికి చెందిన వృద్ధురాలు ఎన్నో రోజుల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో నెల్లూరుకి నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ హేమంత్ శుక్లాని కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్న వృద్ధురాలు నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వృద్ధురాలిని చూసి కలెక్టర్ స్వయంగా బయటకు వచ్చి తమ సమస్య ఏంటని అడిగి తెలుసుకున్నారు. తల్లిని గెంటేసి కొడుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంటిని క్యాన్సిల్ చేయించి వృద్ధురాలికి ఇల్లు వచ్చే విధంగా చేసిన కలెక్టర్. వృద్ధురాలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి జాయింట్ కలెక్టర్ కి డిఆర్ఓకి స్వీట్లు అందించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. మళ్ళా కలెక్టర్ వస్తే మళ్ళా వచ్చి కలెక్టర్ కలిసి ధన్యవాదాలు తెలియజేసుకుంటానని అన్నారు వృద్ధురాలు. చేయమని చెప్పు. సార్ ఒక్క నిమిషం సార్ 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 చేసిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. తీసుకుని దాంట్లో సరే హ్యాపీగా ఉంది. హాయిగా నా ఇంట్లో ఉంది. నారా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా ఇల్లు తీసుకొని నా కొడుకు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొచ్చాడు. మీరు కలెక్టర్ గారిని నెల్లూరు పంపించి నాకు మంచి చేశారు. నా ఇల్లు నాకు వచ్చింది, చాలా సంతోషం. ఇంకా ఈరోజు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారిని కలవాలని వచ్చాను. కలెక్టర్ గారు లేరు. విఆర్ఓ గారిని కలిసి పోతున్నాను. నేను మళ్ళీ కలెక్టర్ గారిని కలుస్తాను వచ్చి. కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. డిఆర్ఓ గారికి, ఇంకా విఆర్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా ఇచ్చినందుకు. నా ఇల్లు నాకు వచ్చింది. నేను నాది కావలి, నెల్లూరు జిల్లా కావలి తాలూకా అరటి తోట. నా పేరు మోరీ శ్రమజ్యోతి.